అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక తల్లి, కొడుకు ఉండేవారు. ఆ ఊరిలో వారికి ఎవరూ పనిచ్చేవారు కాదు. అందువలన వారిద్దరూ భిక్షాటనకు ఊర్లు తిరిగేవారు. వాళ్ళిద్దరూ ఎన్ని ఊర్లు తిరిగినా 3 దోసెల బియ్యం మాత్రమే వచ్చేవి. వారు ఎంత కష్టపడి ఎన్ని ఊర్లు తిరిగినా బియ్యం మాత్రం 3 దోసెట్లే వచ్చేది. అందువల్ల కొడుకుకి అన్నం పెట్టి తను మాత్రం నీళ్లు తాగుతూ ఉండేది. కొడుకు అది చూసి అమ్మ దగ్గరకు వెళ్ళి, ఏంటమ్మా మనకు మాత్రమే ఈ పరిస్థితి అని అడిగేవాడు. దానికి వాళ్ళమ్మ, దేవుడు ఉన్నాడులే బాబు అని సమాధానం చెప్పేది. ఇలా ఎన్నిసార్లు జరిగినా ప్రతి ప్రశ్నకి దేవుడున్నాడని మాత్రమే సమాధానం చెప్పేది. రోజు వాళ్ళమ్మ చెప్పే సమాధానానికి దేవుడు ఎక్కడున్నాడో చూడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని వాళ్ళమ్మతో చెప్పాడు. వాళ్ళమ్మ, బాబు, దేవుణ్ణి మనం చూడలేం, అయినా ఎక్కడని వెతుకుతావు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు అంది. ఆ మాటకు, లేదమ్మా, నువ్వే కదా దేవుడున్నాడని చెప్పావు, నేను వెళ్ళి చూసి వస్తాను, మనకే ఎందుకు ఈ పరిస్థితి అని అడిగి వస్తాను అని అన్నాడు. అందుకు అమ్మ, సరే బాబు, నీ ఇష్టం, వెళ్ళిరా అని చెప్పింది. బాబు దేవుణ్ణి చూడ్డానికి బయలుదేరాడు. అమ్మ తువ్వాలుతో కొంచెం భోజనం పెట్టింది. బాబు నడుస్తూ నడుస్తూ అడవులు, కొండలు, లోయలు దాటుతూ వెళ్తున్నాడు. అలా వెళ్ళగా దారిలో పెద్ద పాము రక్తంతో కనిపించింది. తను దగ్గరకు వెళ్తుండగా, ఎవరది అని అడిగింది పాము. పాము మాట్లాడడం చూసి బాబు ఆశ్చర్యపోయాడు. నేను మనిషిని, మీరు మనిషిలా మాట్లాడుతున్నారేంటి, పైగా రక్తంలో తడిసిపోయి ఉన్నారేంటి అని అడిగాడు. దానికి పాము, నేను చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను, నాకు కళ్ళు కనబడడం లేదు, నడవలేకపోతున్నాను, అందువలన అల్లరి పిల్లలు నన్ను రాళ్ళతో కొడుతున్నారు. ఈ బాధ తట్టుకోలేక నేను దేవుణ్ణి వేడుకున్నాను. దేవుడు నాకు ఈ మాట్లాడే శక్తిని ఇచ్చాడు. దీనికి బదులుగా నాకు కళ్ళు కనబడేలా, నడిచేలా వరం అడిగాను. కానీ దేవుడు, నీ మాటలకి ఎవరు భయపడకుండా నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడతారో వారి మాటే నేను వింటాను అని చెప్పారు. నాతో భయపడకుండా మాట్లాడిన వాడివి నువ్వే కాబట్టి నువ్వే నన్ను ఈ బాధ నుండి కాపాడగలవు. దయచేసి నా కోసం దేవుణ్ణి అడగమని చెప్పాడు. బాబు, నేను దేవుణ్ణి చూడడం కోసమే వెళ్తున్నాను. అయితే దేవునికి ముందే తెలుసు నేను తన కోసం వస్తానని. నేను నీ కోసం దేవుణ్ణి ఖచ్చితంగా అడుగుతాను అని చెప్పి తను తెచ్చిన తువ్వాలుతో నడుముకి ఒక ముడి వేసుకున్నాడు. మళ్ళీ బాబు నడుస్తూ ఉండగా కొద్దిసేపటికి చాలా నీరసంగా అనిపించి ఒక చెట్టు కింద పడుకున్నాడు. బాబుకి మంచి నిద్ర పట్టేసింది. బాబుకి నిద్రలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. లేచి ఎవరు అని చూశాడు. చుట్టూ వెతికాడు, ఎవరూ కనబడలేదు. ఇంతలో మళ్ళీ ఏడవడం వినిపించింది. చూస్తే తను కూర్చుని ఉన్న చెట్టు. నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ చెట్టు, నేను ప్రతి సంవత్సరం పండ్లు కాస్తున్నాను, కానీ ఎవరూ వాటిని తినడం లేదు. కనీసం పక్షులు, ఉడతలు, ఆఖరికి పురుగులు కూడా ముట్టుకోవడం లేదు అని బాధపడింది. బాబు బాగా ఆలోచించి, సరే, నేను దేవుణ్ణి చూడడం కోసం వెళ్తున్నాను, ఆయనతో నీ విషయం మాట్లాడతాను అన్నాడు. అందుకు చెట్టు, ఇన్నేళ్ల నుంచి నా కోసం ఎవరూ పట్టించుకోలేదు, నువ్వు చేస్తున్న సహాయానికి రుణపడి ఉంటాను అని చెప్పింది. బాబు నడుముకి రెండో ముడి వేశాడు. బాబు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరి కొంచెం దూరం నడుస్తుండగా పెద్ద కోట కనబడింది. కోట బయట కొంతమంది చాలా బాధగా మాట్లాడుకోవడం గమనించాడు. దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు. అందుకు వారు, మా మహారాజు గారు చాలా మంచివారు, ఆయనకు మనం కనబడితే చాలు, నోరు తెరిచి అడగక ముందే మన అవసరం తెలుసుకొని ఇచ్చే అత్యున్నత హృదయం కలిగిన వారు. మా రాజుగారికి ఒక్కగానొక్క కూతురు ఉంది. ఆమె అందవిహీనంగా ఉండటం వలన ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దానితో మా మహారాజు గారు బెంగతో మంచం పట్టారు. చూస్తే ఆయనకు చివరి రోజుల్లా అనిపిస్తుంది. మాకు బ్రతుకునిచ్చిన వారిని మేము బ్రతికించుకోలేకపోతున్నాం అన్నారు. నేను మీ సమస్య గురించి దేవుణ్ణి అడుగుతాను అని చెప్పి బాబు నడుముకి మూడో మూడు వేసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళగా ఒక తాత కనిపిస్తాడు. అతను బాబుని, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అందుకు తను ఎక్కడి నుండి వస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, తన ప్రయాణం అంతటిలో జరిగిన విషయాలన్నీ అతనితో చెప్తాడు.
ఈ విషయాలన్నీ విని అతను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. చాలా సంవత్సరాలుగా ఆ పాము యొక్క తలపై ఒక మణి ఉంది. అది ఉన్నంతకాలం ఆ పాముకు సరిగ్గా దృష్టి కనబడుతూ నడవలేదు. ఆ మణిని తీసేస్తే అది మునుపటి కంటే చురుకుగా నడవగలదు, స్పష్టంగా చూడగలదు గనుక ఆ మణిని తీసివేయమని చెప్తాడు. ఇది విని బాబు నడుము కట్టిన ఒక ముడి విప్పేశాడు. ఇక ఆ చెట్టు అది అక్కడ పుట్టక మునిపే దాని క్రింద ఒక బంగారు నిధి ఉంది. దానికి కారణంగా దాని వేర్లు భూమి మట్టిలో లేకుండా ఆ నిధి లోపల ఉండటం వల్ల ఆ చెట్టు యొక్క పండు చేదుగా ఉండటం వలన ఏ పక్షి కానీ పురుగు కానీ మనుషులు కూడా ముట్టుకోవడం లేదు. ఆ నిధిని అక్కడ నుండి తీసివేస్తే అన్ని చెట్ల పండ్ల కన్నా ఆ చెట్టు పండు చాలా రుచిగా ఉంటుంది. బాబు నడుము కట్టిన రెండో ముడి కూడా విప్పేశాడు. ఇక ఆ రాజుగారి కూతురి విషయానికి వస్తే వాళ్ళ వంశంలో కలిగిన ఒక శాపం వలన ఆమె అలా పుట్టింది. ఆమెకు పెళ్ళైన వెంటనే ఆ శాపం ముగుస్తుంది కాబట్టి ఆమె ప్రస్తుతానికి ఎలా ఉన్నప్పటికీ ఆమెకి పెళ్లి చేయటం ఒకటే దీనికి మార్గమని చెప్పాడు. బాబు మూడో ముడి కూడా విప్పాడు. బాబు తన పేదరికం గురించి అడిగేలోపే అతను అక్కడి నుండి మాయమైపోయాడు. బాబు మరి చేసేది లేక అక్కడి నుండి తిరిగి ప్రయాణం పట్టాడు. వీళ్ళ ముగ్గురికి చెప్పిన మాట ప్రకారం వాళ్ళకి సలహాలు అన్నీ చెప్పి మళ్ళీ తిరిగి దేవుని చూడటానికి వెళ్దామని నిర్ణయించుకున్నాడు. బాబు మొదటిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పాడు. దానికి రాజుగారు చాలా సంతోషించి, నా కోసం, నా బిడ్డ కోసం నీవు కష్టపడి అంత దూరం వెళ్ళినందుకు గాను నా కూతురు నువ్వే పెళ్లి చేసుకోమని చెప్తాడు. అందుకు బాబు తనకు ఒక తల్లి ఉందని ఆమెకు చెప్పి చేసుకుంటానని చెప్తాడు. దానికి రాజుగారు ఒప్పుకొని బాబు వెంట యువరాన్ని పంపిస్తాడు. బాబు యువరాన్ని వెంట పెట్టుకొని చెట్టు వద్దకు వస్తాడు. ఆ చెట్టుతో తన వేర్ల కింద ఒక నిధి ఉందని, దానికి కారణంగా పండ్లు చేదుగా ఉన్నాయని చెప్తాడు. దానికి నా చెట్టు యొక్క పండ్లు ముట్టుకోవడమైనా మానేస్తున్నారు కానీ ఎందుకు ఈ పండ్లను తినలేదు, దానికి గల కారణాన్ని కానీ పరిష్కారాన్ని కానీ ఎవరూ వెతకలేదు. నా కోసం నువ్వు ఇంత కష్టపడి వెళ్ళినందుకు గాను ఆ నిధిని తన్నే తీసుకోమని చెప్తుంది. బాబు చెట్టుకు ధన్యవాదాలు చెప్పి ఆ నిధిని తీసుకొని వెళ్తాడు. బాబు పాము వద్దకు వచ్చి జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అందుకు పాము తనకు సహాయం చేసినందుకు బదులుగా ఆ మణి బాబుకి ఇస్తుంది. దానితో బాబు సంతోషంగా తీసుకొని అక్కడి నుండి వాళ్ళ అమ్మ వద్దకు వెళ్తాడు. బాబుకి ఆ మణి నిధి ఉండడంతో వాళ్ళ అమ్మ వద్దకు వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పి యువరాణితో ఘనంగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి జరిగిన వెంటనే యువరాణి మనుషుల్లోనే ఎవరూ లేనంత అందంగా ఉంటుంది. యువరాణిని బాబుని చూడటానికి వేల సంఖ్యలో జనాలు వస్తారు. తనకింత సహాయం చేసింది దేవుడని గ్రహించి తన కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటారు. అందుకే మనకు లేని పరిస్థితుల్లోనైనా సరే ఎవరికైనా మనకు తోచిన సాయం చేస్తే దేవుడు దాన్ని వృధాగా పోనివ్వడు, అంతకు మించిన మేలు మనకు చేస్తాడు.